అందరికీ నమస్కారం, శుభోదయం. ఈనాటి భగవద్గీత పారాయణంలో 2వ అధ్యాయం సాంఖ్య యోగం 9, 10 శ్లోకాలను, వీలైతే 11వ శ్లోకాన్ని కూడా పఠించే ప్రయత్నం చేద్దాం. అందరికీ స్వాగతం, హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. పౌళి చంద్రశేఖర్, స్వస్థలం కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈనాటి గీతా పారాయణాన్ని ప్రారంభిద్దామా? నిన్నటి రోజు అర్జునుడు తన శరీరం దహించుకొని పోతున్నది, ఇంద్రియములు కూడా చేతకాకుండా బలహీనమైపోతున్నాయి. ఈ యొక్క రాజ్యము లభించినను, కడకు సురాధిపత్యము లభించినను నాకు యుద్ధము వలదు. ఈ శోకదాహము చల్లారు ఉపాయమును తెలియకుంది, ఏదైనా చెప్పు అని వేడుకున్నాడు. అప్పుడు సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప న యోస్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవహు. సంజయుడు ఈ విధంగా పలికెను: ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చెయ్యను అని స్పష్టముగా నుడివి తెలిపి మౌనము వహించను. చూసారా, ఇంకా మౌనంగా ఉండిపోయాడు. అంటే ఇంకా నేను ఎక్కువగా చెప్పలేను, యుద్ధము నాకు ఇష్టము లేదు. మరి ఇంకా తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. దీని భావం ఏమో తెలుసుకుందాం. సంజయుడు ఏం చెప్తున్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. అంటే మందహాసం ఎందుకు చేస్తున్నాడంటే, ఆ సమయం అలా ఉంది కాబట్టి మందహాసముతో ఇట్లు పలికినాడు శ్రీకృష్ణుడు. అంటే అమాయకత్వంలో ఉన్నాడు అర్జునుడు. అతని అమాయకత్వానికి ఒక చిన్న నవ్వు నవ్వాడు, చిరునవ్వు. శ్రీ భగవాన్ ఉవాచ. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు, చెబుతున్నాడు. ఏం చెప్తాడో చూద్దాం. అశోచ్యానవ్యశోచస్త్వం అశోచానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన నాను శోచంతి పండితాః. ఎంత చెప్పినా అర్జునుడు నేను యుద్ధం చెయ్యనని చెప్పినా శ్రీకృష్ణ పరమాత్ములు వదులుతారా? కాబట్టి ఈ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడో విందాం. శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుతున్నావు.
ఎవరో మంచి వాళ్ళు ఏమన్నా సన్మార్గంలో ఉన్నారా? యుద్ధానికి వచ్చినటువంటి శత్రువులు కౌరవ సైన్యంలో ఉన్నారు. కౌరవులు మిమ్మల్ని ఎన్ని రకాలుగా మోసగించి బాధ పెట్టారు. లక్కాగృహములో పెట్టి కాల్చ చూశారు. భీముణ్ణి విషము పెట్టి చంపాలని చూశారు. మాయజూదమాడి మిమ్మల్ని అడవులకు పంపారు. అవతలేమన్నా సజ్జనులా, పుణ్యపురుషుడా, దివ్య పురుషుడా? వారి కొరకై నీవు శోకిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. చూడు, నీవేమో మహాపండితుడు, నీవు మహావీరుడు, కానీ ఎలా మాట్లాడుతున్నావు? వీరుని వలె మాట్లాడడం లేదు, మహాపండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు. చాలా ముఖ్యమైన వాక్యం. పండితులైన వారు, పండితులు అంటే సర్వజ్ఞుడు. అంటే భగవంతుడు అంటే ఏమి? సృష్టించేవాడెవరు? నాశనం చేసేవాడెవరు? నాశనము కాక మిగిలిన వాళ్ళెవరు? ఆలోచించము. సృష్టి, స్థితి, లయ అంతటికీ నేనే కారణం. తెచ్చేదెవరు? చంపేదెవరు? మిగిలేదెవరు అని నీకు సర్వము తెలిసిన పండితుడేమో నీవు అనేటట్లుగా మాట్లాడుతున్నావు. కాబట్టి నీవు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు యుద్ధానికి వచ్చావు. శత్రుపక్షంలో ఎవరున్నారు, ఏమి, ఇవన్నీ అవసరం లేదు నీకు. శత్రువుని కర్తవ్యం ఏమి? శత్రువులపై యుద్ధము చేయాలి, పోరాడాలి. వీరైతే విజయం సాధించాలి, లేకపోతే వీర మరణం పొందాలి అని చెప్పాడు. ఇంకా 12వ శ్లోకంతో ముగిద్దాం. నత్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం. దీని భావం తెలుసుకొని ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునునికి అని తెలుసుకొని ముగిద్దాం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. ఇది ఒక చక్రము, తిరుగుతూనే ఉంటుంది. ఇది కాలచక్రము. పుడుతుంటారు, చస్తుంటారు, పుడుతుంటారు, చస్తుంటారు. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. మళ్ళా పుడుతుంటారు, మళ్ళా చస్తుంటారు. అంటే వీడు లేనటువంటి కాలం అనేదే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అనే మాటయే లేదు. ఇక ముందు ఉండమనేటువంటి మాట ఎక్కడైనా ఉందా? మళ్ళా జీవించమని ఎక్కడైనా మాట ఉందా? అన్ని కాలంలోనూ మనము ఉన్నాము. గతంలో ఉన్నాం, ప్రస్తుతంలో ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉన్నాం. ఆత్మ శాశ్వతం. ఆత్మకు చావు లేదు. చచ్చేదేది శరీరం. దాన్ని విడిచేది ఎవరు? ఆత్మ. చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, మరలా ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. సర్వకాలాలలో ఆత్మ అనేది శాశ్వతముగా ఉంటుంది. అన్ని కాలంలో ఎందును ఉండును. శరీర పతనముతో అది నశించున్నది కాదు. శరీర పతనం అంటే శరీరము ప్రాణములు ఊపిరి వదిలినాక అది పతనమైపోతుంది, కానీ ఆత్మ పతనం కాదు. మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ నిత్యము శాశ్వతం. భ్రమను వీడు. నువ్వు భ్రమలో ఉన్నావు. శరీరమే శాశ్వతం అనుకుంటున్నావు. శరీరం శాశ్వతం కాదు అర్జునా. ఆత్మ శాశ్వతం. ఆత్మకు మరణం లేదు, చావు పుట్టుకలు దానికి లేనే లేవు. కాబట్టి లేని దాని గురించి నీవెందుకయ్యా ఆలోచిస్తావు? లేయి, విల్లంబులు అందుకో, యుద్ధ సన్నద్ధుడు కా.
నువ్వు చంపేవాడు కాదు, అవతలి వాళ్ళు చచ్చేవాడు కాదు. అన్నీ నేనే. చంపేవాడు నేనే, యుద్ధం చేసేవాడు నేనే, మళ్ళా బతికించేవాడిని నేనే. నీవు నిమిత్త మాత్రుడవు అర్జున, నీవు నిమిత్త మాత్రుడవు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శుభం భూయాత్.